గుర్తుపెట్టుకోండి సార్, మీకు మేము సబ్జెక్ట్ చెప్తున్నాము, అవునా కదా? సబ్జెక్ట్ చెప్పేటప్పుడు మీకు అర్థమవుతూ ఉంటుంది, ఓకేనా సార్? ఎప్పుడైతే సబ్జెక్టు మీకు బాగా అర్థమవుతూ ఉంటే ఆటోమేటిక్గా మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మీ కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటే ఆటోమేటిక్గా మీకు ఫ్యూచర్లో జాబ్ క్రాక్ చేసినట్టు, జాబ్ చేసినట్టు మీకు ఇమేజ్ ముందరలో కనపడుతుంది సార్. అలా అయితే మీరు ఒకవేళ మీకు సబ్జెక్ట్ అర్థం అవ్వట్లేదు అని అంటే ఆటోమేటిక్గా మీకు ఫ్యూచర్ కనబడదు, అంటే యు ఆర్ అవుట్. ఇక్కడని కాదు సార్, ఎక్కడైనా సరే మనం సబ్జెక్టు బాగా అర్థం అవుతుంటే మన కాన్ఫిడెన్స్ బాగా పెరుగుతుంది. ఒక్కసారి కాన్ఫిడెన్స్ పెరిగింది అని అంటే ఏదైనా క్రాక్ చేయొచ్చు. నాట్ ఓన్లీ జాబ్ సార్, ఎనీథింగ్ ఇట్ ఈస్ పాసిబుల్ వెన్ యూ అండర్స్టాండ్. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మిమ్మల్ని నేను అడిగేది ఒకటే, మీకు సబ్జెక్ట్ అర్థమవుతుందా? సబ్జెక్ట్ అర్థమవుతుంది అని అంటే మీకు కాన్ఫిడెన్స్ పెరిగినట్టు. కాన్ఫిడెన్సెస్ పెరుగుతున్నాయా? కాన్ఫిడెన్స్ కూడా మీకు ఎలా ఉంటుంది అని అంటే నేను జాబ్ క్రాక్ చేశాను, నేను వర్క్ చేస్తాను అన్నట్టు మీ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఇలా ఉంటేనే మీరు క్లాస్లో ఉండొచ్చు, లేకపోతే మీరు జాబ్కి ఫిట్ అవ్వరు. అంటే ఇండైరెక్ట్గా చెప్పాలంటే ఐఎమ్ నాట్ ఫిట్ ఫర్ యూ పీపుల్.